సాయి భక్తుడైనా కాకపోయినా రుణం అంటే అప్పు చేయవలసి వస్తుంది. సాయి భక్తుడైనా కాకపోయినా రుణం అంటే అప్పు చేయవలసి వస్తుంది జీవితకాలంలో. కష్టం అనిపించేది రుణం తీర్చడం. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఆ రుణాన్ని తీర్చడం కుదరదు. అప్పుడు సాయిబాబాను శరణి వేడడం మామూలే. కాకాసాహెబ్ దీక్షిత్ 30,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఒకసారి. అప్పటికే సాయి మహాసమాధి చెందారు. ఒకరోజు కలలో బాకీదారులు పీడిస్తుంటే చిమన్లాల్, శాటల్వాడ్ మొదలైన సుప్రసిద్ధ ధనవంతులు తెలుసు అన్నాడు నిద్రలోనే. తెల్లవారింది. నిద్రలో కల నెత్తికి వచ్చింది. సాయిబాబా, నేను కలలో కూడా నీ గురించి అంత నమ్మకంతో చెప్పలేకపోయాను. నన్ను మన్నించండి బాబా అని ప్రాధేయపడ్డాడు బాధతో. కన్నీళ్లతో బాబాను ప్రార్థించాడు దీక్షిత్. డబ్బు దొరకలేదు. సాయిపై నమ్మకం తొలగలేదు. ఇంకొక రోజే గడువు ఉంది. అప్పుడు కొంతకాలం క్రితం మరణించిన స్నేహితుని కుమారుడు దీక్షిత్ దగ్గరికి వచ్చి తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, వాటిని ఇందులో పెట్టుబడి పెడితే మంచిదో చెప్పండి సలహా అడిగాడు. దీక్షిత్ తన పరిస్థితిని చెప్పాడు. ముందు మీ అవసరం తీర్చుకోండి అని ఆ స్నేహితుని కుమారుడు 30,000 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ. మనం సాయికి ఎంత రుణపడి ఉన్నామో కదా, భక్తితో తీర్చేద్దాం. జై సాయిరాం.